ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిజాన్ని ఎంతకాలమో దాచలేరు, ఏదో ఒక రోజు తెలుస్తుంది. ఆ నిజానికి తెలిసిన ఆధారాలు దొరికిన తర్వాత అప్పుడు మాట్లాడతాను. అక్షితని సేవ్ చేయడానికి పల్లవి వెళ్లడం మంచిదైందండి. లేదంటే అక్షితని సేవ్ చేయడం చరణ్ వల్ల కూడా అయ్యుండేది కాదు. అవును, చరణ్ని కూడా లాక్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తుండేవాళ్ళు. ఎందుకు గుండమ్మా, కొన్ని విషయాల్లో పల్లవిని చూస్తుంటే నిన్ను చూసినట్టుగానే అనిపిస్తుంది. ఆ ధైర్యం, ఆ మొండితనం అచ్చం నువ్వే. అవునండి, కొంతమంది పిల్లలకి ధైర్యం బై బర్తే వచ్చేస్తుంది. అది తల్లి లక్షణమో తండ్రి లక్షణమో అవుతుంది. కానీ పల్లవి పేరెంట్స్ని చూస్తుంటే వాళ్ళంత ధైర్యవంతులుగా ఏమీ కనపడరు. మరి ఈ అమ్మాయికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియట్లేదు. కాఫీ. పల్లవి, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? ఏం లేదు సార్. అక్షితను నువ్వు సేవ్ చేసినందుకు మేమందరం హ్యాపీగా ఉన్నాం. కానీ నువ్వు మాత్రం ఎందుకలా డల్గా ఉన్నావు? ఏమైంది పల్లవి? మీతో ఇదివరకు చెప్పిన విషయమే మళ్ళీ ఇప్పుడు చెప్తున్నానని తప్పుగా అనుకోకండి. దేని గురించి? చిన్నప్పుడే మీకు దూరం అయిపోయిన మీ అమ్మాయి గురించి, ఆ స్కెచ్ ఆర్టిస్ట్ యాక్సిడెంట్ గురించి. నాకెందుకు ఆ యాక్సిడెంట్ అనుకోకుండా జరిగింది కాదు, కావాలని ఎవరో చేసినట్టు అనిపిస్తుంది. ఒక్కసారి పోలీసులకు చెప్పి ఎంక్వైరీ చేస్తే మంచిదనిపిస్తుంది. ఒకవేళ నా అనుమానమే నిజమైతే మీ అమ్మాయి ఎవరో తెలుసుకోవడానికి ఆధారం దొరుకుతుంది. ఎందుకు తను చాలాసార్లు అదే విషయం చెప్తోంది? అదే నాకు తెలియడం లేదండి. కానీ ఆ రోజు అతనికి యాక్సిడెంట్ అయినప్పుడు మనం కూడా ఇలాగే అనుకున్నాం కదా. మీ ఫ్రెండ్ పోలీసే కదండి, ఒకసారి ఫోన్ చేసి విషయం చెప్పి ఎంక్వైరీ చేయమనండి. ఆ రోజు సీసీ కెమెరా చెక్ చేస్తే డౌట్ క్లియర్ అయిపోతుంది కదా. ఆదిత్య, చెప్పరా. కొంచెం నీ హెల్ప్ కావాలరా. చెప్పరా. 1 month బ్యాక్ చిన్నప్పుడు మాకు దూరం అయిపోయిన మా పాప ప్రెజెంట్ ఎలా ఉంటుందో తెలుసుకోవటానికి ఒక ఆర్టిస్ట్ని పిలిపించి స్కెచ్ గీయించాను. అది అనుకోకుండా జరిగిన యాక్సిడెంటా లేదా కావాలని ఎవరైనా చేయించారా అని డౌట్గా ఉంది. ఆ అనుమానం మీకెందుకు వచ్చింది? ఏమండి ఒకసారి ఇవ్వండి. ఎందుకంటే మా అమ్మాయి ఎవరో తెలుస్తుందని దారి తెలిసిన ప్రతిసారి దగ్గర వరకు వచ్చిన దారి క్లోజ్ అయిపోతుంది.
పుట్టిన వెంటనే హాస్పిటల్ నుంచి మా పాపని ఎత్తుకెళ్ళిపోయిన ఆ రౌడీ దగ్గర నుంచి ఈ స్కెచ్ ఆర్టిస్ట్ వరకు అదే డౌట్గా ఉందన్నయ్య. మాకు తెలియకుండా మా పాప విషయంలో ఎవరో కుట్ర చేస్తున్నారేమో అనిపిస్తోంది. సరేనమ్మా, నేనే పర్సనల్గా ఎంక్వైరీ చేసి మీ డౌట్కి క్లారిటీ ఇస్తా. సరేనా? సరే అన్నయ్య, థ్యాంక్ యూ. హ్మ్. థ్యాంక్స్ రా, ఉంటాను. ఓకేరా, ఉంటాను. మమ్మీ, ఆ పల్లవికి మన మీద పూర్తిగా డౌట్ వచ్చేసింది. అవును బేబీ, తనని కిడ్నాప్ చేయాలని చూశామని ఒక్క డౌటే కాదు, ఆ గుండమ్మ విషయంలో ఏదో చేస్తున్నామని దానికి అనుమానం కలిగింది. ఇది ఇంట్లో ఉండటం మనకంత మంచిది కాదు బేబీ. కానీ పెద్దమ్మ పెదనాన్న పల్లవిని నెత్తి మీద ఎక్కించుకుని దించట్లేదు కదా. నెత్తికెక్కించుకున్న వాళ్లే దానిని కింద పడేసేలా మనం చెయ్యాలి. ఏదో ఒకటి చేసి దాని మీద ఇంట్లో వాళ్ళందరికీ నెగటివ్ ఫీలింగ్ కలిగేలా చేస్తే అప్పుడు ఆ పల్లవిని ఇంట్లో నుంచి ఆటోమేటిక్గా పంపించేయచ్చు. అవును మమ్మీ, దానికేదైనా దారి దొరకాలి. అబ్బా, ఎంత పెద్ద ఇల్లు! పల్లవి చెప్పినట్టు నిజంగానే కోటలా ఉంది. బాబూ, ఎవరయ్యా నువ్వు? ఎవరంటుంటే మాట్లాడవేంటయ్యా? ఎవరినన్నా? ఏమోరా. తెలీదురా. ఏం బాబు, ఎవరు కావాలి? అవతారం చూస్తుంటే ఏదో పని కోసం వచ్చినట్టున్నావు బాబు. బాబు, మా ఇంట్లో పనిలేదు, వెళ్ళు. పని కోసం రాలేదండి, పల్లవి పిలిస్తే వచ్చాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.